ఒక పరీక్షలో 35% మార్కులు పొందినను పాస్ అగును, కానీ ఒక విద్యార్థికి 32% మార్కులు వచ్చి 6 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాను. పరీక్షలో మొత్తం మార్కులు ఎంత? ఒక విద్యార్థికి 35% వస్తే పాస్ అవుతాడు, కానీ అతనికి 32% వచ్చి 6 మార్కుల తేడాతోని ఫెయిల్ అయ్యాడు. అంటే తక్కువ వచ్చింది, అంటే రావాల్సిన పర్సంటేజ్ కన్నా తక్కువ పర్సెంటేజ్ వచ్చి ఫెయిల్ అయ్యాడు. అంటే 35% వస్తే పాస్ అవుతాడు, 32% వచ్చి 6 మార్కుల తేడాతోని ఫెయిల్ అయ్యాడు. అంటే ఈ రెండింటి మధ్య యొక్క తేడా 35% రావాల్సిన పర్సంటేజ్ వచ్చిన పర్సంటేజ్కి మధ్య తేడా అనేది ఆ వచ్చిన మార్కులు అవుతుంది. 35 నుంచి 32 తీసేసినట్లయితే 3% అనేది 6 మార్కులకి సమానం. మరి మనకు మొత్తం మార్కులు ఎన్ని అని అడిగాడు. అంటే 100%కి ఎన్ని మార్కులు? 3ను 2తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. అదేవిధంగా ఈ 100ను 2తో మల్టిప్లై చేస్తే 200 అనేది ఆ పరీక్ష లోపల ఉన్న మార్కులు అవుతుంది.